తెలంగాణలో ఎన్నికల వేడి అగ్గి రాజేస్తోంది. ప్రతి పార్టీ తమ ప్రచారంలో మంచి కాకమీదుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తన ప్రచారంలో వేగం పెంచి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. అగ్రనేతల టూర్లతో ఓటర్లను ఆకర్షిస్తోంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు తెలంగాణ బాట పట్టడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అగ్రనాయకులు ప్రచారం చేస్తుండగా బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ 80% ప్రచారం పూర్తి చేసిందనే చెప్పాలి. జాతీయ పార్టీల నాయకుల రాకతో తెలంగాణ పొలిటికల్ సీన్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నెల 22న ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఖర్గే కేసీఆర్ పై, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ఇందిరాగాంధీని కూడా తిడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ సభలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక్కటేనని, వారిద్దరికీ పేదల కష్టాలు పట్టవన్నారు. పేదరిక నిర్మూలనకు ఇందిరాగాంధీ ఏం చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖర్గే తీవ్రంగా ఖండించారు. దేశంలో ఆహార కొరత తీర్చింది ఇందిరమ్మే అన్నారు. హరిత విప్లవం వల్లే తెలంగాణలో ఆహార కొరత తీరిందని వెల్లడించారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని నిలదీశారు. जो आदमी लोगों को नहीं मिलता, जो लोगों में नहीं रहता, आप उसको कभी वोट नहीं देना चाहिए। कांग्रेस पार्टी का उम्मीदवार संपत, हमारे जो एक्स मिनिस्टर, एमएलए, इसको आप चुन के लाइए। कांग्रेस पार्टी तेलंगाना में अगर आ गई तो सारे देश में तुम्हारी कीर्ति बढ़ेगी, तुम्हारा शान बढ़ेगा। और तेलंगाना हमेशा, कभी तेलंगाना हम जीतते हैं तो ऑल इंडिया पार्टी भी हमारी हिंदुस्तान में जीतती है। जो आदमी लोगों को नहीं मिलता, जो लोगों में नहीं रहता, आप उसको कभी वोट नहीं देना चाहिए। कांग्रेस पार्टी का उम्मीदवार संपत, हमारे जो एक्स मिनिस्टर, एमएलए, इसको आप चुन के लाइए। कांग्रेस पार्टी तेलंगाना में अगर आ गई तो सारे देश में तुम्हारी कीर्ति बढ़ेगी, तुम्हारा शान बढ़ेगा। और तेलंगाना हमेशा, कभी तेलंगाना हम जीतते हैं तो ऑल इंडिया पार्टी भी हमारी हिंदुस्तान में जीतती। అటు అమిత్ షా జనగం సభలో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓవైసీకి భయపడే విమోచన దినం జరపడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. దీంతో పాటు బైరాన్పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. కేటీఆర్లను 2G పార్టీ అని, 3 తరాల నేతల ఎంఐఎంను 3G పార్టీగా అభివర్ణించారు. బీజేపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని దుయ్యబట్టారు అమిత్ షా. एनआरआई मंत्रालय बनाओ, एनआरआई पूरी फुल फ्लेज मिनिस्ट्री तेलंगाना के एनआरआई भाइयों बहनों के लिए ये भारतीय जनता पार्टी बनाएगी। मित्रों, मोदी जी ने कहा था कि हम पिछड़ा वर्ग को न्याय करेंगे। एक कांग्रेस पार्टी और केसीआर दोनों ने बैकवर्ड क्लास को न्याय किया है। केसीआर ने 2014 में कहा था उनकी पार्टी का बहुमत दीजिए, हम दलित मुख्यमंत्री बनाएंगे। मगर उन्होंने दलित मुख्यमंत्री नहीं बनाया, खुद बन गए ना। अब अपने बेटे को बनाना चाहते। मित्रों, भारतीय जनता पार्टी ने तय किया है कि बैकवर्ड क्लास का सीएम तेलंगाना को देने का काम ये भारतीय जनता पार्टी। इसके साथ साथ माड़ीगा समाज को
बहुत अन्याय रिजर्वेशन में होता है। हमने तय किया है कि माड़ीगा समाज को एससी कैटेगरी के रिजर्वेशन में वर्टिकल कोटा देकर माड़ीगा समाज के साथ न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार। వరంగల్ జిల్లాలో పర్యటించిన రాహుల్ గాంధీ పినపాక నర్సంపేట బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకే కుటుంబం కోసం తెలంగాణ ఇవ్వలేదన్నారు రాహుల్ గాంధీ. ప్రజల కోరిక మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని రాహుల్ పేర్కొన్నారు. ఈసారి ప్రజాప్రభుత్వం రావటం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవేనని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్, కేటీఆర్లు అడుగుతున్నారు. వారిద్దరూ నడుస్తున్న రోడ్లు కాంగ్రెస్ వేసినవి కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ చదివిన స్కూళ్లు, కాలేజీలు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టించినవేనని రాహుల్ చురకలంటించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ రాకముందే హైదరాబాద్ను కాంగ్రెస్ ఐటీ క్యాపిటల్ చేసిందన్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. केसीआर ने कहा कि कांग्रेस पार्टी ने क्या किया। केसीआर जी, कांग्रेस पार्टी ने तेलंगाना का स्टेट बनाया। सोनिया गांधी जी ने, कांग्रेस पार्टी और तेलंगाना की जनता ने मिलकर तेलंगाना स्टेट बनाया और हमें स्टेट के लिए तेलंगाना एक परिवार के लिए नहीं बना। इसीलिए हमने 6 गारंटी दी है। ये खोखले शब्द नहीं है, केसीआर जैसे शब्द नहीं है, नरेंद्र मोदी वाले शब्द नहीं है, ये गारंटी है। जहां भी हम बीजेपी से चुनाव लड़ते हैं वहां एमआईएम खड़ी हो जाती है बीजेपी की मदद करने। ये लड़ाई बीआरएस और कांग्रेस पार्टी के बीच में है। एमआईएम और बीजेपी सिर्फ बीआरएस की मदद करने लगी हुई है। बीजेपी की मदद बीआरएस दिल्ली में करती है। బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నా కేంద్రంలోని మోదీ సర్కార్ పట్టించుకోదు. కానీ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలపై మాత్రం ఐటీ, ఈడీ, సీబీఐలను ఉసిగొలుపుతుందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. మోదీకి కేసీఆర్ ప్రభుత్వ లక్షల కోట్ల అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా పార్లమెంటులో మోదీకి అండగా ఉంటారన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, కేసీఆర్ కమిషన్ల కోసం పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో అంతులేని అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్ మైన్, వైన్లలో భారీ కుంభకోణాలు జరిగాయని, ఈ ధనమంతా ప్రజలదేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ఉద్యోగాలు తీసేస్తేనే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు లభిస్తాయన్నారు ప్రియాంక గాంధీ. कांग्रेस की सरकारों ने दिखाया है, लेकिन केसीआर जी के भाषण सुने आपने? केसीआर जी ये नहीं बताते कि आपके लिए क्या किया है। केसीआर जी कर्नाटका में कांग्रेस की सरकार के काम के बारे में बात करते, कहते ये हुआ, ये नहीं हुआ कर्नाटका में। ये क्यों नहीं बताते कि यहाँ पे तेलंगाना में 10 साल से उनकी सरकार है, 10 सालों से उन्होंने क्या किया है। रोजगार देने का वादा किया था, रोजगार नहीं दिए। लाखों एकड़ जमीन बांटने का वादा किया था, क्या लाखों एकड़ आपको जमीन मिली है? सिर्फ बड़े बड़े अमीर लोगों के लिए इनकी सरकार चली। आपको बेरोजगारी का भत्ता देने की बात थी, क्या आपको बेरोजगारी का भत्ता मिलता है? आप मेहनत करते हो, मेरे नौजवान भाइयों बहनों, मेहनत करते हो। आपके पिता माता प्राइवेट में ट्यूशन की फीस भरते हैं कि आप भर्ती की परीक्षाएं करेंगे, फिर क्या होता है? परीक्षाओं में पेपर लीक हो जाता है। टीएसपीएससी का एग्जाम आपने देखा, पेपर लीक हो जाता है, आपका भविष्य खत्म। और घोटाले पे घोटाले होते हैं आपके प्रदेश में। कितनी मेहनत करते हैं बच्चे परीक्षाओं के लिए, एग्जाम्स के लिए। मेरे 2 बच्चे हैं, एक 23 साल का है, एक 21 साल की है। जब मैंने देखा कितना परिश्रम करते हैं एग्जाम की समय, और घबराहट होती है, टेंशन होता है। पूरा परिवार भी उनको मदद करने की हम लोग कोशिश करते हैं कि बेटा ये पढ़ लो, ऐसे कर लो। तो सब इतनी मेहनत, इतना टेंशन, और इसलिए कि कोई घोटाला हो जाए, पेपर लीक हो जाए और अपना भविष्य ही खराब हो जाए। అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది.
చార్మినార్లో అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉన్న 4% రిజర్వేషన్ తొలగించి ఎస్సీ ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్లో అక్బరుద్దీన్ ఓవైసీ పోలీసులను బూతులు తిట్టి బెదిరిస్తున్నారని అన్నారు. ఓవైసీ బ్రదర్స్ హైదరాబాద్లో గొడవ చేయకుండా వీసా ఇప్పిస్తే హమాస్ తరఫున పోరాడాలన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామన్నారు హేమంత బిశ్వ శర్మ. బీజేపీ ప్రభుత్వం రాగానే కేసీఆర్ అవినీతి అక్రమాలు అన్ని బయట పెడతామని చెప్పారు. जब केसीआर जी चीफ मिनिस्टर बना था वो समय उन्होंने बोला था कि हम लोग लिबरेशन डे हम लोग मनाएगा, लेकिन जब चुनाव खत्म हुआ उनको हिम्मत नहीं हुआ, उन्होंने लिबरेशन डे मनाने के लिए हिम्मत नहीं किया। लेकिन ये देश में नरेंद्र मोदी जी को कोई धमका नहीं सकता है, अमित सिंह शाह जी को कोई धमका नहीं सकता है। तेलंगाना में जब हमारा सरकार बनेगा 17 सितंबर का दिन हम हर साल हैदराबाद लिबरेशन डे हम लोग मनाएगा, ये भी हम लोग का वादा है। राहुल गांधी भी यहाँ आते हैं और आके एक ही कम्युनिटी का बात बोलते हैं, केसीआर भी आते हैं एक ही कम्युनिटी का बात बोलते हैं। कोई नहीं पूछते हैं कि तेलंगाना में ऑल हैदराबाद में हमारा हैदराबाद में पूरा तेलंगाना में हिंदू को क्या चाहिए, ये कोई नहीं पूछते कि मैं माइनॉरिटी को स्कॉलरशिप दूंगा। आप माइनॉरिटी को स्कॉलरशिप दीजिए, हमारा कोई आपत्ति नहीं है, लेकिन आप ये भी सोच के रखिए हिंदू समाज में भी गरीब होता है, तो हिंदू समाज को भी आपको स्कॉलरशिप देना चाहिए। आप खाली एक ही वर्ग का बात बोलेगा, ऐसे समाज नहीं चलते हैं। అటు బీఎస్పీ చీఫ్ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేటలో నిర్వహించిన ఆ పార్టీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ మాదిరి తెలంగాణలో కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలని మాయావతి కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించినా వాటిని అమలు చేయట్లేదని విమర్శించారు. అంబేద్కర్, కాన్షీరామ్ కలలను మనం సాకారం చేయాలని గుర్తు చేశారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి వీపీ సింగ్ ప్రభుత్వం మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించిన ఘనత బీఎస్పీకే దక్కుతుందన్నారు. ఓబీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో బీఎస్పీ పాత్ర కీలకమని మాయావతి చెప్పారు. దేశంలో అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాధికారం అందించి సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఎస్పీనేనన్నారు. देश में भी सर्व समाज में से विशेषकर दलितों, आदिवासियों, पिछड़े वर्गों, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यकों के साथ साथ गरीबों, मजदूरों, किसानों, व्यापारियों एवं अन्य मेहनतकश लोगों का भी सही से विकास व उत्थान आदि नहीं हो सका है, जिनकी सरकारों की नीतियों व कार्यशैली को अभी ने और ज्यादा आजमाने की जरूरत नहीं है। और इस मामले में खासकर मैं एससी, एसटी व ओबीसी वर्गों के लोगों को ये भी बताना जरूरी समझती हूँ कि इन्हें परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के कड़े संघर्ष एवं अथक प्रयासों से भारतीय संविधान के तहत मिले कानूनी अधिकारों में से खासकर सरकारी नौकरियों में जो आरक्षण की सुविधा मिली है, तो उसे भी यहाँ शुरू से ही इन वर्गों के प्रति हीन व जातिवादी मानसिकता रखने वाली सभी विरोधी पार्टियों की रही सरकारें प्रभावहीन बनाने में तथा इसे अब धीरे धीरे खत्म करने की भी पूरी कोशिश में लगी हुई है. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలోనే మకాం వేయనున్నారు. 3 రోజుల్లో 6 సభల్లో పాల్గొంటారు. బీజేపీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు వ్యూహ రచనలో తెలంగాణ బీజేపీ నాయకత్వానికి సలహాలు కూడా ఇవ్వనున్నారు. 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు మోదీ. 26న తూప్రాన్, నిర్మల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. 27న మహబూబాబాద్, కరీంనగర్ సభలకు హాజరవుతారు. అగ్ర
నాయకుల పర్యటనలతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం రోజు రోజుకి మారుతుందని చెప్పాలి. మొన్నటి వరకు ఆయా సంస్థలు చేసిన సర్వేల రిపోర్టులు ఒక రకంగా ఉంటే ప్రధాన పార్టీల అగ్ర నాయకుల రాకతో సర్వేల సారాంశం మారే పరిస్థితికి చేరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 3 తర్వాత రిజల్ట్ చూస్తే తప్ప ఊహించని రీతిలో తెలంగాణ పొలిటికల్ సీన్ ఉందని తెలుస్తోంది. ఈ నెల 28తో ఎన్నికల ప్రచారం ముగిస్తుండటంతో అన్ని పార్టీల నాయకులు తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.